గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గైస్. ఈరోజు మనం ఏమి చేయబోతున్నాం అంటే ఇప్పుడు స్కిడ్ వేసిందో ఆ రికార్డింగ్ చేద్దామంటే అప్పుడు నేను చేయట్లే. నా స్పేస్ నా తొక్క నా తోలు ఎట్లా నవ్వుకుంటారు తెలుసా, వేరే లెవెల్. ముద్ది తోలంతా అడుగుతుంది, నాకు ఏం అర్థం కాలే. స్టోరేజెస్ అయితే చెక్ చేసిన, అంటే స్టోరేజ్ తక్కువ ఎంత ఆక్యుపై అయిందని చెప్పి 64 ఉండే ఫస్ట్ నేను చూసినప్పుడు. అదే సాక్షిగా స్టోరేజ్ లేదురా, నువ్వేమైనా గేమ్స్ డిలీట్ చేయాలంటే చెప్పు అని చెప్పిండు. కాదురా నువ్వు గేమ్స్ డిలీట్ చేయమంటే చెప్పు అని చెప్పిండు. డిలీట్ చేయన్నా ఇదని చెప్పిండు. నేనేం డిలీట్ చేయ, ఆయనకే ఫోన్ ఇచ్చిన ఆడే డిలీట్ చేసేసిండు. దాంతో మనకి ఇంకొక 4 GB అయితే తక్కువ, ఇప్పుడు 60 GB ఉంది. ఇంకా షార్ట్ వీడియోస్ వస్తాయి గైస్. మ్యాక్సిమము స్టోరేజ్ ప్రాబ్లం క్లియర్ అయ్యేంత దాకా మినిమం ఒక 1 month గైస్, ఈజీ ఒక 1 month దాకా చూడండి గైస్. ఇప్పుడైతే ఇప్పుడే మన గణేష్ పూజ అయితే అయిపోయింది. చెర్రీగా చేసి మీకు రికార్డ్ అయిందో కాలేదో నాకైతే తెలియదు. గణేష్ పూజ అయితే ఇప్పుడే అయిపోయింది. ఇప్పుడైతే మనం వెళ్ళి గణేష్ పూజ దాకా ఇప్పుడైతే మనం వెళ్ళి ప్రసాదం తీసుకొని తినేద్దాం పదండి. ఇదే గైస్ గణేష్. ఇప్పుడు ప్రసాదం సెక్షన్ కాడ అయితే కూర్చున్నాం. ఇక్కడ ప్రసాదం అయితే పెడుతుండ్రు. మీరు చూసినట్టయితే పూలి కూడా ఉంది, ఇంకేదో అన్నం ఉంది, పప్పులేవో ఉన్నాయి. సో ఇవంతా తినేసినాక మళ్ళీ తిన్నాక మళ్ళీ ప్లేస్ మీకు కొంచెం అయితే బ్లాక్ రావచ్చు, ఎందుకంటే నేను ఇదిగోనే ప్రసాదం అయితే పెట్టించిండ్రు. నేనైతే పట్టుకొని మా ఇంటికాడ పెట్టేస్తున్నా. ఇవన్నీ ఈ అన్నం ఉంది, ఇది పుల్లు కూడా పక్కన చూడండి, వేడి లెవెల్. ఇది కొబ్బరి స్వీట్, నాకు కొబ్బరి ఉంటుంది. చినియలు కొబ్బరి బనానా నాకు ఇష్టము, అంటే కొబ్బరి ఇష్టం ఉండదు, లేకపోతే బనానా అంటే ఇష్టము. పులి కూడా అఫ్కోర్స్ నేను తింటా. ఇది ఎందుకంటే ఇంట్లోకి తీసుకెళ్ళి మా తాత అయితే ఇంటికాడ ఉన్నారు, మా తాతకి ఇచ్చేస్తా. మమ్మీ మా తాత కొంచెం తిని నాకు కొంచెం మంచి పెడతారు. అయితే ఇప్పుడు డోర్ కొట్టాలంటే కొంచెం ఇబ్బంది అవుతుంది. కొంచెం ఇట్లా పెట్టేసి రికార్డింగ్ అయితే ఆఫ్ చేస్తాను. ప్లస్ ఏం లేదు, నాకు అది పెట్టేసి కట్ చేసి డోర్ అయితే ఓపెన్ చేసిన. ఇవి ప్రసాదం మమ్మీ కొంచెం తిని నాకు కూడా కొంచెం ఉంచు. పదండి వేసి మనం పోదాం. మా మమ్మీకి అయితే ప్రసాదం ఇచ్చేసినాను. దేవుని కాడ కూడా మా తమ్ముడు ఎట్లా అఫ్కోర్స్ తినేసాను. సో లెట్స్ గో టు ద టౌన్. స్లిప్ అండ్ ఫోన్ గైస్. మీకైతే ఇది కొంచెం లాంగ్ లెక్క రావచ్చు డోర్స్ అవన్నీ, ఎందుకంటే నేను 0.6xలో పెడుతున్నా. మైనస్ ప్లస్ కాదు, -0. మింటూ అయితే వచ్చిండు. మింటూలు ఎక్కడికి వెళ్తున్నా చూసుకుంటా పోదాం. చూడు, హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, హాయ్ అను, హాయ్ అను. అమ్మ గేమ్స్ డిలీట్ చేసిన, మంచి స్టోరేజ్ వచ్చింది రికార్డింగ్ చేసుకొని మనకి. సో మీకు స్టార్టింగ్ నేను చెప్పుకుంటా, ఇది వీడియో ఎండింగ్. మీకు 3 minutes 4 minutes వీడియో అయితే వచ్చి ఉంటుంది, ఎందుకంటే స్టోరేజ్ ఫుల్ అంటుంది, దీనికంటే ఎక్కువ చేయలేము. సో ఇప్పుడు దీన్ని చేసిన, దీన్ని అప్లోడ్ చేస్తా. ఫోటో ఆల్బమ్లోకి వెళ్ళి జస్ట్ ఒక్క వీడియో, ఇంకే డిలీట్ చేయి, జస్ట్ ఒక్క వీడియోని డిలీట్ చేస్తా. స్టోరేజ్ ఎంత ఉందో అంతనే ఉంటుంది, మళ్ళీ సేమ్ రిపీట్. వీడియో వేస్తా, అప్లోడింగ్ డిలీట్, అప్లోడింగ్ డిలీట్, అంతే. కొంచెం వాళ్ళ డాడీని అడిగి, అంకుల్ మీకు దీంట్లో ఏమైనా అవసరమైన లేకపోతే యాప్స్ కానీ లేదా ఏమైనా ఫైల్స్ అట్లా ఉంటాయి కదా, అవన్నీ అవసరం లేదంటే మీరు డిలీట్ చేయండి, ఫోన్లో స్పేస్ లేదు అని చెప్పేస్తా. అంకుల్ వద్దురా ఉన్నాయంటే ఇది పెట్టద్దు, లేదనుకో లాంగ్ వీడియోస్ వస్తాయి. చూపించినట్టు వచ్చింది, చూడు మీరు. మళ్ళీ ఒకసారి వినాయకుని చూస్తా అంటే చూపిస్తాను అవండి. దిస్ ఈస్ ద వినాయకుడు and the decoration. 0.9x
మింటూ అయితే ఇంత క్యూట్ కూర్చుందో చూడండి guys. అసలు కూర్చుపోయింది అసలు. మింటూ నీకేం తోచట్లేదా కూర్చున్నా? మొత్తం మింటూ చూడండి guys ఇట్లా ఆడుకుంటుందో దొంగి మింటలు. ఏమవుతుంది దగ్గర ఎవరు లేదని చెప్పి వచ్చి కూర్చున్నట్టుంది guys. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేవా ఇంత దాకా అట్లా అని చెప్పి ఉడికిండు. ఆడికి అట్లా చూద్దామని చెప్పి అడుగు కనిపించలేదు. దేవంచి కూడా స్కిప్ చేస్తాను. లోపలికి వచ్చిండేవో ఈ మహాతాలు ఉంది చూసుకుంటా అనుకొని లోపలికి వస్తేవో ఎంత క్యూట్ కూర్చుండేసి చూడు మంచిగా కూర్చొని తెలిసి ఇంతసేపు. దొంగిలో మెట్లు ఎక్కుతావా నువ్వు? కూర్చో కూర్చో కింద, నేను కూడా కూర్చుంటా. దా పోదాం చూసేదంట గైస్. దా వెళ్దాం దా. ఇంటూ అయితే వస్తుండు. సో వాటి వీడియో అయితే ఉంటాయి గైస్. ఇంటి వ్లాగ్స్లో ఇంటితో చాలా స్టార్ట్స్ ఉంటాయి. సో ఇవాళ వీడియో అయితే ఉంటాయి గైస్. సో ఇంకా నెక్స్ట్ వీడియో